హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అలాగే హిప్నోథెరపిస్ట్ సౌమ్య రాజేష్ గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బోల్డని విశేషాలు ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అనేది నార్మల్ విషయం కాదు, ఓవర్ నైట్లో వచ్చేది కాదు. అంటే మనం పీజీలు చేస్తూ ఉంటాం ప్రొఫెషనల్గా. సో ఇది కూడా ఒక రకంగా ప్రొఫెషనల్గా చాలా సక్సెస్ సాధించినట్లే. ఎందుకంటే మేము పుస్తకాలు చదువుతాం, మీరు మనిషి యొక్క బ్రెయిన్ని అర్థం చేసుకుని చదువుతూ ఉంటారు. ఈ ప్రొఫెషన్ గురించి సే సంథింగ్. ఖచ్చితంగా అండి. సో లైఫ్ కోచ్ అనేది ఒక సర్టిఫికేషన్ కోర్స్ అండి. అండ్ ఇట్ హెల్ప్స్ మన లైఫ్లో మనకు ఒక క్లారిటీ ఉండదు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో జాబ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, జాబ్ చేస్తున్నా, కానీ జాబ్లో హ్యాపీ లేను. ఇదేనా నా లైఫ్, ఇంకింతేనా, నాకు ఇంతకు మించి నేను గ్రో అవ్వలేనా. సో ఇలాంటి నాకు కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉండేది. అలానే నా లైఫ్లో నా రిలేషన్షిప్స్ అంత గొప్పగా ఉండేటివి కాదు, అంత డిస్టర్బ్డ్గా ఉండేది. మనీ కూడా అలానే డిస్టర్బ్డ్గా ఉండేది. సో ఇలాంటి టైంలో నాకు ఈ యొక్క కోర్స్ అనేది నా లైఫ్లో పరిచయం అయిందండి. ఈ కోర్సు వల్ల నాకు లైఫ్లో ఏం కావాలో క్లారిటీ, మామూలుగా మనకి ఏదైనా క్లారిటీ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని అప్రోచ్ అవుతుంటాం. అంటే ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ కానీ, మన నైబర్స్ కానీ, లేదా మన సహోద్యోగులు కానీ, కోవర్కర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాం ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేసి. బట్ అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చెప్తారు, కానీ మనకేం కావాలి అనేది మనకే మాత్రమే తెలుస్తుంది. సో ఈ యొక్క లైఫ్ కోచింగ్ అనేది ఏంటంటే నా పర్సనాలిటీని అద్భుతంగా డెవలప్ చేసింది. క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా నా లైఫ్లో, అంటే నేనేం సాధించాలన్నా ఒక జీపీఎస్ అంటాం కదండి, మనం జీపీఎస్ వాడతాం. ఎగ్జాక్ట్లీ లైఫ్ కోచింగ్ ఈజ్ ఈక్వల్ టు జీపీఎస్. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎలా వెళ్తాం, అది ఎలా అయితే దారి చూపిస్తుందో మన గోల్స్, మన డిజైర్స్, మన గమ్యాలు ఎలా చక్కగా నెరవేర్చుకోవచ్చు అనే ఒక మ్యాప్ మొత్తం ఈ సబ్జెక్ట్ అనేది నేర్పిస్తుంది. ఇది లైఫ్ కోచింగ్ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టాపిక్స్ ఉన్నాయండి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అట్రాన్సేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ప్రతి ఇంట్లోనూ మనం మామూలుగా వింటూ ఉంటాం, మన పెద్దవాళ్ళు కానీ లేదా మన ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. భగవద్గీత అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి అంటారు. భగవద్గీత ఎలా అయితే ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని చెప్తారో, నేను నేర్చుకున్న సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్స్పెషలీ ఈ కాలంలో కంపల్సరిగా నేను అవసరం అనే చెప్తానండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ వచ్చింది, సూపర్ హిట్ అయిందండి. సో ఎగ్జాంపుల్ పుష్ప 2నే తీసుకుందాం. అందరూ చూద్దాము, వెళ్దాము అని అంటున్నారు, కానీ మీకు నిజంగా వెళ్ళాలని ఉందా? ఫస్ట్ క్వశ్చన్. కానీ అందరు హైప్ చేస్తున్నారు, నేను వెళ్తాను. సో మనము అలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో సొసైటల్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా తరచుగా, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వాళ్ళ దగ్గర వరకు ఇదైతే ఉంది. అంటే యాంగ్జైటీ అట్రాక్షన్ లోనే మన లైఫ్ చాలా వరకు వెళ్ళిపోతుంది కదా. అంతే కదా, మీరు అన్నది నిజమే. మనకు అనిపించాలి, ఆ థాట్ ప్రాసెస్ మనకి రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎదుటి వాళ్ళ నుంచి మనం తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అది అట్రాక్షన్ వల్లే వస్తుంది. ఖచ్చితంగా. సో మనకున్న టెక్నాలజీ పెరగడం వల్ల, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఎనీ సోషల్ మీడియా ఛానల్స్ వల్ల మనము పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది చేయడం మొదలు పెట్టాం. మనకు నచ్చింది చేయడం మానేసాం. అందుకే ప్రతి ఇంట్లోనూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ అనేది ఉండాలి అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సో ఇది భగవద్గీత నుంచే ఉద్భవించిందండి. ఎస్, మనకు చాలామంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇదంతా సైన్స్ అని కూడా. సైన్స్ కన్నా ముందు భగవద్గీతలో 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు ఈ ప్రిన్సిపల్స్. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో నేర్చుకునేటివన్నీ కూడా మనకు భగవద్గీతలో ఉన్నాయండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివిటీ అనేది వస్తుంది. మనం ఏదైనా నెగిటివ్ దృష్టికోణంలో చూసామనుకోండి, మనకు అన్నీ నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఈరోజు మార్నింగ్ మనకు ఒక బిజినెస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. కరెక్ట్ మార్నింగ్ లేసేసరికి మనకు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? పనమ్మాయి దగ్గర నుంచి. అమ్మ నేను రావట్లేదు, ఇవాళ మీరే చేసేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం, నెగిటివ్కి వెళ్ళిపోతాం. అరే నాకు మీటింగ్ ఉంది, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడే అన్ని ఇలానే ప్రెషర్లోకి వెళ్ళిపోతాం, టెన్షన్ తీసుకుంటాం, స్ట్రెస్ తీసుకుంటాం. దానివల్ల మీ డే అలానే మొదలవుతుంది. అలా మొదలైనది మీకు ట్రాఫిక్లో చిరాకు, ఆఫీస్కి వెళ్ళాక చిన్న పని కూడా
మీకు డబల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు మనకి ఎంతోమంది జనరల్గా జరుగుతూ ఉంటాయి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మీరు టెన్షన్తో మొదలు పెట్టారు, మరిన్ని టెన్షన్లు యాడ్ అయ్యాయి. ఓకే, అదే సిచ్యువేషన్ తీసుకుందాము. పనమ్మాయి చెప్పింది 2 నిమిషాలు కూర్చోండి సైలెంట్గా, ఓకే రాలేదు, నాకు ఇప్పుడు ప్రయారిటైజ్ చేసుకుంటాను నేను, నాకు ఇండ్లు తుడుచుకోవడం ఇంపార్టెంటా, నాకు బిజినెస్ మీటింగ్ ఇంపార్టెంటా, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే నేను బిజినెస్ మీటింగ్కి వెళ్దాం, ఈవినింగ్ వచ్చాక ఇంకొకరితో చేయిద్దాం, సొల్యూషన్ వచ్చేసింది. ఇలా మనం ఎవరం ఆలోచించట్లేదండి. సో మనం పాజిటివ్ ఇచ్చినప్పుడు మీ యొక్క బిజినెస్ మీటింగ్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనం ఏదైతే ఇస్తామో ఎనర్జీ, అదే ఎనర్జీ తిరిగి మనకు వస్తూ ఉంటుంది అని. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు యద్భావం తద్భవతి, మీ ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో మీరు అదే అవుతారు. సో మనం టెన్షన్ పడ్డామనుకోండి, మనకు వచ్చే అన్ని సందర్భాలు ఇన్సిడెంట్స్ కూడా అలానే అవుతుంది. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్. ఇకపోతే మీరు అడిగినట్టు మేనిఫెస్టేషన్ అంటే చాలా ఈజీ అండి. మనకున్న కోరికలనే మేనిఫెస్టేషన్స్ అంటారు. ఎండ్ రిజల్ట్స్, డిజైర్స్, గోల్స్, వీటిని మేనిఫెస్టేషన్ అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటూ మన కోరికల్ని ఎలా నెరవేర్చుకోవచ్చు అనేదే ఈ సబ్జెక్ట్. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య రాజేష్ గారు. సచ్ ఏ లవ్లీ టైం అండ్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు చేసిన మన ఇంటర్వ్యూలో. అండ్ ఇప్పుడు ఈ కమెంట్ సెక్షన్లో వచ్చిన ప్రతి కమెంట్ కూడా మేము కూడా సేవ్ చేసి పెడతాము. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వాటి యొక్క క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఫైనల్గా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేసి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో మీరే బాధ్యతలు. ఎస్, నేను ఎక్కువగా చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీ రాతని మీరే మార్చుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్తో. సో తప్పకుండా మీ రాతని మీరు మార్చుకొని అద్భుతంగా మంచి లైఫ్ స్టైల్ని అనుభవించండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.